జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు దడదడలాడిచి దొబ్బుతాడు. ఊరికే కూడా కాదు, మామూలు కాదు. ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన స్టేట్మెంటు, ప్రతి ఒక్కరూ వినాల్సిన స్టేట్మెంటు, ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన స్టేట్మెంటు ఈ న్యూస్ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత కుళ్ళుకొని తెచ్చినా కూడా, ఎన్ని విమర్శలు చేసినా కూడా, మన దేశంలో డైనమిక్ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే అది ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారు మాత్రమే. అందులో ఎటువంటి డౌటే లే. అసలు ఉత్తరప్రదేశ్ వంటి 23 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాన్ని క్రమశిక్షణలో పెట్టడం అంటే మామూలు మాటలు కాదు. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, వైశాల్యంలో కానీ జనాభా నిష్పత్తిలో కానీ ఆల్మోస్ట్ ఏంటంటే పాకిస్తాన్, ఉత్తరప్రదేశ్ ఒకటిగానే ఉంటాయి. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చేసి వాళ్ళకు కేంద్ర మంత్రులు, అలాగే వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి రక్షణ వ్యవస్థలు, వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటారు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పి. ఇట్లాంటి కథలు, ఇట్లాంటి డ్రామాలు ఎన్నో ఉన్నాయి. కానీ కేవలం అంత వైశాల్యం, ఆ స్థాయిలో జనాభా నిష్పత్తి ఉన్న ఒక రాష్ట్రాన్ని ఒక్కడో రూల్ చేస్తున్నాడు. అది కూడా ఎట్లంటే గతంలో ఉత్తరప్రదేశ్కు ఇప్పటికి ఉత్తరప్రదేశ్కు ఒకసారి మనం తేడా చూసుకుంటే ఎంత మార్పు వచ్చిందో మనం గతంలో చాలా వీడియోలో చెప్పుకున్నాం. ఏది శాంతి భద్రతల విషయంలో కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పనల విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కావచ్చు. ఇదే జనాభా, ఇదే నిష్పత్తి ఉన్న పాకిస్తాను బొచ్చి చేతులు పట్టుకొని బాబా రోటీదే బాబా అని చెప్పి వాళ్ళు అడకదొబ్బుతా ఉంటే ఉత్తరప్రదేశ్ నేనైతే పరుగులు పెట్టించాడు. అంటే ఒక దేశ స్థాయిని రూల్ చేస్తున్నాడు, అంత గొప్పగా, అంత అద్భుతంగా. ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం మొన్నటి వరకు అయితే క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లు, మాఫియా ముఠాలు, కిడ్నాప్ గ్యాంగులు, దోపిడీ దొంగలతో ఎట్టంటే దీని అమ్మ ఇంకా అంత పనిమాలతనంగా ఆ మారునింది. ప్రతి బజారుకు ఒక దోపిడీ దొంగ, ఒక క్రిమినల్, లేకపోతే ఒక గ్యాంగ్స్టర్ ఉంటా ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో హత్యలకు, కిడ్నాపులకు, దోపిడీలకు ఇంకా కొదవే దాదాపు ప్రతిరోజు ఉత్తరప్రదేశ్లో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నింది. అటువంటి గూండారాజు రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఎవరిదయ్యా అంటే ఖచ్చితంగా 100% అది యోగి ఆదిత్యనాథ్ గారిదే. నిజానికి ఇలాంటి పరిపాలన అందించాలంటే అందుకు చాలా గట్స్ కావాలా, ఎంత దమ్మంటే టన్నులు కావాలా. ఈ విషయంలో నేను ఛాలెంజ్ చేసి చెప్తా, మన దేశంలో మరే రాష్ట్రాల సీఎంలకు లేని గట్స్ ఒక్క యోగి ఆదిత్యనాథ్ దగ్గర బాగుండదన్నమాట. దమ్ముండే వ్యక్తి ఎవరంటే ఫస్ట్ అయితే ఆయనే. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి మనకందరికి కూడా బాగా తెలుసు. ఇప్పటికే ఎన్నో వీడియోలు చూసినాం, మన న్యూస్ అఖండాలో కూడా ఎన్నో చేసినాం, ఎన్నో న్యూస్ చదివి ఉంటారు, ఎన్నో దారుణాలు మీరు కళ్ళారా ఎన్నో వీడియోల రూపంలో సోషల్ మీడియాలో మీరు చూసుంటారు. బంగ్లాదేశ్లో ఈ జాంబీగాళ్ళందరూ ఒకటైపోయి హిందువులను అయితే చిత్రహింసలకు గురి చేయడము, హత్యలు చేయడము, మానభంగాలు చేయడము, హిందువులను అలాగే వ్యాపారాలను లూటీలు చేయడం, తగలబెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా మనం చూస్తున్నాం. దీంతో యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఒక కీలక వ్యాఖ్యలు చేశారన్నమాట. దేశంలోని హిందువులందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతా, మన పక్కనున్న బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అక్కడ హిందువులు మైనార్టీలు కాబట్టి హిందువులపై జాంబీగాళ్ళంతా దాడులు చేస్తూ ఉన్నారు. అసలు బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద దాడులు చేయడానికి కారణం ఏంటయ్యి అంటే హిందువుల్లో ఐక్యత లేకపోవడమే. ఇది ముమ్మాటికి నిజము, ఇది సత్యము. ఎవరు ఒప్పుకోకపోయినా కూడా ఇది నిజము. హిందువులు కులాల పరంగా, వర్గాల పరంగా విభజించి ఉండటమే అందుకు కారణం. ఒకవేళ బంగ్లాదేశ్లో హిందువులు కనుక ఐకమత్యంగా ఉన్నట్లయితే ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై ఇన్ని అట్రాసిటీలు, అంటే ఇన్ని దాడులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ జరిగి ఉండేటి కాదు. నేను చెబుతున్నా, నేను కాదు, యోగి ఆదిత్యనాథ్ గారు. బంగ్లాదేశ్లో చూసినా సరే మన హిందువులు బుద్ధి తెచ్చుకోవాలా. మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఏందయ్యా అంటే ఐకమత్యంగా ఉండి ప్రమాదాలను ఎదిరించడం, లేదా బంగ్లాదేశ్ హిందువుల మాదిరిగా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని మనం కూడా బ్రతకడం. అర్థమవుతుందా? అర్థం కాకపోతే 2 ఆప్షనే, ఇంకా వేరే విషయం ఎలా. ఈ 2 ఆప్షన్లో దేనికి కట్టుబడి ఉంటారో ఇక హిందువుల విచక్షణకే నేను వదిలిపెడుతున్నాను. ఎక్కడో గాజాలో ఎవరికో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి మన దేశంలోని నాయకులు తెగ హడావిడి చేస్తున్నారు. కానీ మన పక్కనున్న బంగ్లాదేశ్లో హిందువులు ఊచకోతకు గురవుతూ ఉంటే మాత్రం వీళ్ళు మాట్లాడడంలే, వీళ్ళు నోరు తెరడంలే. పైగా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్లో 90% మంది దళిత సోదరులే. అయినప్పటికీ మన దేశంలో సోకాల్డ్ సెక్యులర్ రాజకీయ నాయకులు మాత్రం బంగ్లాదేశ్ విషయంలో మాత్రం వీళ్ళు మాట్లాడడం లేదు. హిందువులారా, రేపు ఇదే పరిస్థితి మన దాకా వచ్చినా ఈ సోకాల్డ్ సెక్యులర్ నాయకులైనటువంటి రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడరు. అందుకే మనం అందరం ఐకమత్యంగా ఉండి ఇటువంటి నాయకులను దూరంగా ఉంచుదామంటూ యోగి ఆదిత్యనాథ్ గారు దేశంలోని హిందువులందరినీ ఉద్దేశించి అదిరిపోయే స్పీచ్ని ఇచ్చినాడు. అర్థమైందా ఆయన ఏం చెప్పినాడో?
ఆయన చెప్పింది ఆయన కోసం కాదు. ఆయన ఒక సన్యాసి, ఉన్నెన్ని రోజులు ఉంటాడు, ఉన్నెన్ని రోజులు మన కోసం పోరాడతాడు. మీకు గుర్తుందో లేదో, ఎవరు ఈ అసదుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మోడీ ఎన్నో రోజులు ఉన్నాడో కొండవహల్లోకి వెళ్ళిపోతాడు, ఈ యోగి ఎన్ని రోజులు ఉండడు, ఆయన పీఠానికి వెళ్ళిపోతాడు, మఠానికి వెళ్ళిపోతాడు, అప్పుడు కౌన్ బచ్చే గారే తుమ్కో అని చెప్పేసి మిమ్మల్ని ఎవరురా కాపాడతారా బోడిగాండ్లారా అని చెప్పి ఎత్తి దొబ్బి మాట్లాడినాడు. ఆ వీడియో కూడా మీరు చాలామంది చూస్తుంటారు. కానీ ఎంతమందిలో మార్పు వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా. నోరు సించుకొని మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. భవిష్యత్తు గురించి కలగని మేలుకున్న వాళ్ళు నోరు సించుకొని మాట్లాడుతూ ఉంటే ఎంతమందిలో మార్పు వచ్చింది అని చెప్పి అడుగుతున్నా. దయచేసి ఈ వీడియోపై ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీలో మార్పు వస్తే సరిపోదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా మార్పు రావాలి, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. మార్పు వస్తేనే మన దేశానికి శ్రీరామరక్ష, మన సనాతన ధర్మము, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇది ఏ ఒక్కరు కూడా మర్చిపోద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి సవినంగా వేడుకుంటున్నా. సపోర్ట్ చేయండి. మేము ఇంత కష్టపడుతుంది, ఎవరో మీరు మేము మనమందరం కూడా ఇంత కష్టపడతాం దేనికి? మన దేశం బాగుండాలా, మన ధర్మం బాగుండాలా, మన భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా. మనోళ్ళు నిద్రపోవట్లా, కోమాలో ఉండారయ్యా, కోమాలో ఉండారు. వాళ్ళని కోమాలో ఉండే వాళ్ళకు కూడా మెలకు వచ్చేటట్టు చేయాలి. మనము ఆ బాధ్యత మనం తీసుకుందాం. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.